హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకు వెళ్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భవనం ఏంటి అని మనం కనుక చూసినట్లయితే, రాజధాని అమరావతిలో తుళ్ళూరు దగ్గర నిర్మిస్తున్నటువంటి ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అండి. ఇది ఇక్కడైతే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పదం నోట్ చేసుకోండి. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ భవనం ఏదైతే ఉందో 90% పనులు అయితే పూర్తయిపోయాయి. మొత్తం కూడా బయట నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది. ఇక లోపల ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్క్, ఇలాగా ఫ్లోర్ వర్కులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతాదంతా కూడా 90% అయితే ఆ భవన నిర్మాణం పూర్తయిపోయింది. ఇక మనం ఇంకా డీటెయిల్డ్గా మనం వివరాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందామండి. రాజధాని అమరావతిలో తుళ్ళూరు దగ్గర దాదాపుగా కాదు 400 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడైతే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మీరందరూ కూడా చూడొచ్చు. రాజధాని అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనందరం కూడా ఒక విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకోవాలండి. అసలు ఏంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే ఏంటి, దీనివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, ఇవి దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం కనుక చూసినట్లయితే, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే నేర పరిశోధనశాల అని తెలుగులో పూర్తి అర్థమండి. ఇక ఇక్కడ జరిగేటువంటి పని ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, మనం చాలా వివరంగా క్లియర్గా మాట్లాడుకోవాలంటే మనకి తెలుగులోనే ఆ పేరైతే అర్థమవుతుంది, నేర పరిశోధనశాల అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వివిధ నేరాలకు సంబంధించిన పరిశోధనలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హత్య జరిగిందంటే ఎక్కడైనా అక్కడ దొరికినటువంటి క్లూస్, బ్లడ్ శాంపిల్స్ కానీ లేదంటే క్లూస్ని తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన జరిపి ఆ హత్యకు కారణమైనటువంటి హంతకులని పట్టుకోవడానికి సంబంధించినటువంటి పరిశోధన అయితే ఇక్కడ జరుగుతుందండి. ఇంకా దానితో పాటుగా డిఎన్ఏ టెస్టులు మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఈ మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా, గంజాయి కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి పరిశోధనలు ఇక్కడ జరిగి దానికి సంబంధించినటువంటి కారకులను, వ్యక్తులను ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఉదాహరణకు మొన్న ఈ మధ్య కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా కాలిపోయినప్పుడు వాటికి డిఎన్ఏ టెస్టులు చేసి వారెవరో, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అని తెలుసుకుంటారండి. ఈ విధంగా అయితే ఈ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పనిచేస్తూ ఉంటుంది. ఇంకా రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ప్రధానంగా 5 భవనాలు అయితే ఉంటాయండి. ఒకటి ఫిజిక్స్ ల్యాబు మరియు కెమిస్ట్రీ ల్యాబు, అలాగే బయాలజీ ల్యాబు, బాలిస్టిక్ ల్యాబు మరియు పరిపాలనా భవనం అని 5 భవనాలు అయితే ఉంటాయండి. ఇప్పుడైతే 2 భవనాల నిర్మాణం పూర్తయింది. ఇంకొక భవన నిర్మాణం అయితే స్లాబ్ స్థాయిలో ఉందండి. ఇంక 2 భవనాలు అయితే నిర్మించవలసి ఉంటుంది. ఒక భవనం అయితే పిల్లర్ స్థాయిలో ఉందండి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ భవనం అయితే నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ మొత్తం కూడా 5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ భవన నిర్మాణం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఒకటి గుర్తించాలండి. ఏంటంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక మనం చూసినట్లయితే, చండీగఢ్ మరియు ఢిల్లీ, భూపాలు, పూణే, కలకత్తా, గౌహటి, హైదరాబాదులో మాత్రమే ఉండడం జరిగిందండి ఈ సైన్స్ ల్యాబొరేటరీలు. మిగతా ఎక్కడా కూడా లేవు. మొత్తం కూడా 7 ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో నిర్మించే ఈ భవనంతో కలిపి 8 సైన్స్ ల్యాబొరేటరీలు అయితే కాబోతున్నాయండి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెన్నై మరియు బెంగళూరు, ముంబై ఇలాంటి పట్టణాలలో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు అయితే లేవు. కానీ కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతిలో ఈ ల్యాబొరేటరీ రావడం అనేది మనందరం కూడా చాలా సంతోషించదగినటువంటి అంశమేనండి. మొత్తం 8 ఆంధ్రప్రదేశ్లో, అందులో అమరావతిలో ఒక ల్యాబొరేటరీ అయితే నిర్మాణం జరుగుతుందండి. అది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఈ ల్యాబొరేటరీలో సైబర్ నేరాలకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతాయి. అలాగే బాలిస్టిక్స్,
ఈ ఈ పరిశోధనలు కూడా జరుగుతాయండి. బాలిస్టిక్స్ అంటే ఎక్కడైనా బాంబ్ బ్లాస్టులు జరిగితే దానికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా జరుగుతాయి. అలాగే బయోమెట్రిక్స్కి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా జరుగుతాయండి. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ ఎప్పుడు జరిగింది అని కనుక మనం చూసినట్లయితే 2017 డిసెంబర్ 28న సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పునాది రాయి అయితే వేయడం జరిగిందండి. ఇక తరువాత పనులు జరిగాయి. తర్వాత ప్రభుత్వాలు మారిపోవటం ఈ భవనం నిర్మాణం కూడా మరుగున పడిపోయింది. తరువాత ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ భవనాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. 2017లో అంచనా వేసినటువంటి 253 కోట్ల రూపాయలతో అప్పుడే పనులు ముగించినట్లయితే ఇప్పటికీ 147 కోట్ల రూపాయల వ్యయం పెరిగింది. ఈ 147 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజాధనం వృధా అయ్యేది కాదు. ఇది కేవలం డిలే అవ్వట వలన మాత్రమే, ఏదైతే 5 సంవత్సరాలు పనులు జరగకపోవటం వలన వచ్చినటువంటి నష్టం 147 కోట్ల రూపాయలండి. ఇది మనం చూస్తున్నాం కదా. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. మనం చూడొచ్చండి. కొత్తగా ఇంకొక భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పిల్లర్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇదేమో స్లాబ్ లెవెల్ వచ్చినటువంటి ఇంకొక భవనము. మొత్తం మీరు క్లియర్గా వివరంగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ భవనం రాజధాని అమరావతిలో N14 రోడ్లో నిర్మాణం జరుగుతుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా పనులు జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి ప్రతిరోజు కూడా నేను రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అప్డేట్ని, చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా మీ ముందుకి ఖచ్చితంగా తీసుకువస్తూ ఉంటానండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను అంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగనండి. ఒక సబ్స్క్రైబ్ అడుగుతాను, లేదంటే వీడియోకి ఒక లైక్ అడుగుతాను. ఇదండి ఈ వీడియో గురించి వివరణ.